Vedanta does not say give up enjoyment, but transcend it. సుఖాలను త్యజించమని వేదాంతం చెప్పదు, కాని వాటిని అతిక్రమించి అతీతులవ్వమని అంటుంది. వాట్ ఈస్ ద గాడ్ ఆఫ్ వేదాంత? ద ఇంపర్సనల్ ప్రిన్సిపల్ ఆఫ్ పర్సన్, యూ అండ్ ఐ, ద క్యాట్ అండ్ rat, ఆల్ దీస్ ఆర్ ఇట్స్ పర్సన్స్. ఆల్ ఆర్ పర్సనల్ గాడ్స్. హిస్ హెవెన్ ఈస్ ఎవ్రీవేర్. వేదాంతంలోని భగవంతుడు ఒక వ్యక్తి కాదు, ఒక అవ్యక్త తత్వం. మీరు, నేను, పిల్లి, ఎలుక ఇలాంటి అన్ని రూపాలు ఆయన అభివ్యక్తీకరణలే. ఆయన స్వర్గం అంతటా వ్యాపించి ఉంది. వేదాంత రికగ్నైజెస్ నో సిన్, ఇట్ రికగ్నైజెస్ ఓన్లీ ఎర్రర్. అండ్ ద గ్రేటెస్ట్ ఎర్రర్, సేస్ Vedanta, is to say that you are weak, that you are a sinner, and that you have no power and you cannot do this and that. వేదాంత దృక్పథంలో పాపమనేదే లేదు, పొరపాట్లు మాత్రమే ఉన్నాయి. మీరు పాపాత్ములని, ఎందుకు పనికిరాని వారని అనడమే వేదాంతం దృష్టిలో పెద్ద పొరపాటు. A good world, a happy world, and social progress are all terms equally intelligible with hot eyes or dark light. There is no progress without corresponding digression. సుఖమయము, శుభదాయకము అయిన లోకము, సామాజిక ప్రగతి అనేవి వేడి మంచు, నల్లని వెలుగుల్లా అసంబద్ధమైనవే. అనర్థాలను సృష్టించని భౌతిక అభివృద్ధి ఉండదు. Desires of the body bring only momentary satisfaction and endless misery. కోరికలు క్షణికమైన సంతృప్తిలో అంతులేని దుఃఖాన్ని మోసుకొస్తాయి. We may convert every house into a charity asylum. We may fill the land with hospitals, but the misery of man will still continue to exist until man's character changes. దేశంలోని ప్రతి ఇంటిని ధర్మసత్రంగా మార్చవచ్చు, నేలనంతటినీ ఆస్పత్రులతో నింపవచ్చు, కాని మనిషి నడవడి మారనంత వరకు అతడి దుఃఖం సమసిపోదు. Serve in the living God. God comes to you in the blind, in the halt, in the poor, in the weak, in the diabolical. సజీవ దైవాలను సేవించండి. అంధుడు, పేదవాడు, వికలాంగుడు, దుర్బలుడు, క్రూరుడు ఇలా వివిధ రూపాల్లో భగవంతుడు మీ వద్దకు వస్తాడు.